బుక్స్ వచ్చేసాయి, క్యాలెండర్ కూడా వచ్చింది. ఈ మనం మెయిన్ మెసేజ్ అయ్యి రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందిన తరువాత కానుకలకు ముందు ఈ క్యాలెండర్ని డెడికేట్ చేద్దాం. అదే సమయంలో పిల్లలకు మొన్న జరిగిన మినీ విబిఎస్ తాలూకు గిఫ్ట్స్ ఉన్నాయి, అవి ఇద్దాం. మర్చిపోకండి, వెళ్ళిపోకండి. కింద కూర్చున్న వారిని పైకి రమ్మని చెప్పాను, కానీ కిందే హాయిగా ఉన్నట్టుంది వాళ్ళకి. క్రింద కూర్చోవలసిన వాళ్ళు చంటి పిల్లల తల్లులు, పైకెక్కలేని వృద్ధులు, వీళ్ళు మాత్రమే క్రింద ఉండండి. మోకాళ్ళు నొప్పులున్న వాళ్ళు కూడా మెట్లెక్కి వస్తున్నారు పైకి, నేరుగా వాక్యం వింటేనే బాగుంటుందని. 84 సంవత్సరాలు వచ్చిన శుభాకర్రావు గారు మెట్లెక్కి పైకి వస్తాడు. దాన్ని మీరు ఒక స్ఫూర్తిగా, ఇన్స్పిరేషన్గా తీసుకోండి. పైకి రండి, కింద కూర్చుని. కింద సహజంగానే కాస్త డిస్టర్బెన్స్ ఉంటుంది. క్రింద ఉన్నవారు కంప్లైంట్ చేస్తున్నారు, చాలా చూస్తున్నాను నేను. దయచేసి పైకి రావడానికే ప్రిఫర్ చేయండి, కింద కూర్చుని తాత్సారం చేయొద్దు. గత వారం సువార్తను గురించి మాట్లాడుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో సువార్త విషయంలో మీరు నాతో పాలివారు. సువార్త విషయంలో మీరు నాతో పాలివారు. ఈ మాట పౌలు గారి జీవితంలో నాతో అని అన్న మాట దగ్గర పౌలు గారికి సువార్తను గురించినటువంటి ప్రత్యక్షత ఎలా ఉందో, సువార్త ప్రకటించే దగ్గర ఆయన తను తాను ఎలా అనుకున్నాడో వాటన్నిటినీ చూశాం. ఇలా అంటాను నేను, ఆయన పాత నిబంధన గ్రంథంలో దేవదూతలను పంపాడు తన వర్తమానం చెప్పడానికి. ఆ మీదట ప్రవక్తల్ని పంపాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో నిన్ను నన్ను. ఇది భాగ్యం. దేవుని పని చేయడం అనేది ఎంతైనా ఐశ్వర్యం, భాగ్యం, అంతే. దానికి చెప్పలే. మనం చేయగలిగిన పని, అదేదైనా సరే మనం చేయగలిగిన పని మనం చేయలేదనుకోండి, ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. గాడిదను వాడుకోలా? అతిశయించకుండా ఉండడానికే చెప్పాడు. ఆయన పని చేయడం భాగ్యం మనకి. మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తే దాన్ని ఎవరినైనా వాడుకుంటాడు. ఆయనకేం కొద ఉండదు. నేను లేకపోతే వాక్యం ఉండదని వెంకటరత్నం కనుక భీష్మించుకున్నాడు, కూర్చున్నాడు అనుకోండి, ఎంత చిన్నవాడైనా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి వాడుకుంటాడు ఆయన. నేను ఓడవను అని నువ్వు అన్నావు అనుకున్నావు అనుకోండి, ఎవరినో తీసుకొస్తాడు. నేను ఈ పని చేయకూడదు, నేను పెద్దోడిని అయిపోయినాను అని అనుకున్నాను అనుకోండి, అయిపోయింది. ఇక అక్కడతో ఫుల్ స్టాప్. దేవుని పని అనేది చిన్నదైనా పెద్దదైనా అది భాగ్యంగా మనం భావించాలే కానీ అది ఎప్పుడు తక్కువగా భావించకూడదు. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ సువార్త విషయంలో మీరు నాతో పాలివారు అన్నాడు. దత్తపుత్రత్వంలో పాలివాళ్ళం మనం, దైవాత్మలో పాలివాళ్ళం మనం, పరలోక మహిమలో పాలివారం మనం, ఆయన అధికారంలో పాలివారం మనం, ఆయన జీవంలో పాలివారం మనం, క్రీస్తు యేసులో పాలివారం మనం. సువార్త ఇవన్నీ నాకు కావాలి.
కానీ సువార్త మాత్రం నేను చేయను, నేను ఎవరికి చెప్పను. కాదు, నీవు ఉన్న చోట దేవుడు నీకిచ్చిన ఆలోచన మేర ఎవరికి చెప్పాలో ఆలోచించి చెప్పడం అనేది దేవుడు మనకిచ్చిన భాగ్యంగా మనం భావించాలి. ఇది మొదటి మాట, మనం గత వారం చూసాం. రెండవ మాట దగ్గరికి వెడదాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గురించి ఇలాగు భావించుట నాకు ధర్మమే. ఇవాళ ప్రసాద్ రాలేదు, నూతన ప్రసాద్. సరే, ప్రార్థన చేసుకుందాం. కిషోర్ ప్రేయర్ చేయి. అమ్మాయి పౌలు గారు మరొక ఉత్కృష్టమైన విషయాన్ని ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఇలా అన్నాడు. ఆయన సువార్త పక్షమున వాదించుట యందు, సువార్త పక్షమున వాదించుట యందు. 2, దానిని స్థిరపరచుట యందు. ప్రకటించటం మాత్రమే కాదట సువార్తని. ఆ వెనక 2 బాధ్యతలు పౌలు గారికి ఉన్నాయి. ఈ 2 బాధ్యతల్లో ఫిలిప్పీ సంఘం కూడా పాల్పంపులు పొందింది. ఇది కృప అన్నాడు. మొదటి బాధ్యత ఏమిటంటే ఆ సువార్త పక్షమున వాదించుటకు, రెండవది స్థిరపరచుటకు. ఈ 2 పదాలు, మొదటి పదం లీగల్ టర్మ్, అది న్యాయానికి సంబంధించిన పదం. డిఫెన్స్ అనే పదం, డిఫెన్స్. రెండవదిగా స్థిరపరచడం, కన్ఫర్మేషన్ అని. అది విశ్వాస సంబంధమైంది. ఒకటేమో న్యాయ సంబంధమైంది, రెండవదేమో విశ్వాస సంబంధమైంది. ఇప్పుడు మన దగ్గర లాయర్స్ ఉన్నారుగా. డిఫెన్స్ అంటే ఏంటి? ఆయన డిఫెన్స్ లాయర్ అండి అంటారు. అంటే అర్థం డిఫెండింగ్ అనే పదానికి ఏమిటి అర్థం? వాదించుట అనే పదం తెలుగులో ఇచ్చారు. కానీ నేను కొంచెం ఆ విషయాన్ని మీ మనసులోకి తేవాలని 1-2 వచనాల దగ్గర మేము తీసుకుని పెడతాను. నాతో పాటు రండి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇతని తరువాత వారెవరనగా హరారీయుడగు అగే కుమారుడగు షమ్మా. ఫిలిస్తీయులు అలచందల చేనులో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయారు. ఫిలిస్తీయులు నిలవలేక పారిపోయారు. ఇతడు ఎవరి పక్షంగా ఉన్నాడు? షమ్మా ఇశ్రాయేలీల పక్షంగా ఉన్నాడు. ఇశ్రాయేలీల పక్షంగా ఉండి ఇశ్రాయేలీలను రక్షించటం మాత్రమే కాదు,
ఎదిరించేవారు నిలవలేక పారిపోయేట్టు కలగడం అనేది డిఫెన్స్ అంటే. నీ దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తి నా మీద కేసు పెట్టారని లాయర్ దగ్గరికి వెళితే అతడు ఏం చేయాలి? ఇతన్ని రక్షించాలి. ఎవరైతే నేరం మోపిన వాని పక్షంగా నిలబడతాడే న్యాయవాది, అతను నిలవలేని పరిస్థితి, అతడు పారిపోయే పరిస్థితి రావాలి. అది డిఫెన్స్ అంటే. నిజమేనండి, మరి మావాడు చేసినట్టే కనపడుతుందండి అన్నాడు అనుకోండి, చేసినట్టే కాదు, అది కాదు. మీరు అతని మీద నేరం మోపిన రోజు అతను ఇక్కడ లేడు, నా దగ్గర ఖచ్చితమైన ఆధారం ఉంది. అంతేకాదు, ఎవరైతే నేరం మోపాడో ఆ వ్యక్తి చేసిన కార్యాల యొక్క చిట్టా కూడా నా దగ్గర ఉంది. ఇదొక్కటే అని మీరు అంటున్నారు. అతను ఏమేం చేశాడో నా క్లయింట్ పక్షంగా అతను చేసిన కార్యాలన్నీ మీ ముందు తెలుసుకున్నాను. అప్పటి వరకు మనం గెలిచేస్తామంటాడు అవతలైనా. ఇవన్నీ విన్న తరువాత గుండెలు దడొస్తుందన్నమాట. సువార్త ప్రకటించి ఊరుకోవడం కాదు, ఆ సువార్తను మనం ఏం చేయాలి? డిఫెండ్ చేయడం. ఇదే మాట మరో వచనం దగ్గర కూడా మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 7వ కీర్తన 10వ వచనం. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గలవారిని స్థిరపరచుము అంటూ యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడుము మోయువాడై ఉన్నాడు. ఇది డిఫెన్స్ అంటే. యుద్ధంలో నేనున్నా. కేడెం అంటే మీకు తెలుసుగా, ఇదివరకు చెప్పాను చాలా కాలం క్రితం. డాలు వేరు, కేడెం వేరు. డాలు అనేది కేవలం ఇంత ఉంటుంది, ఇలా చేత్తో పట్టుకుంటారు, కత్తి పట్టుకుంటారు. డాల్ ఇది. ఎదుటివాడు ఖడ్గమో బళ్ళెమో వచ్చినప్పుడు అడ్డం పెడతాడు. కానీ కేడెం అంటే అది కాదు. నేను 5 అడుగుల 10 అంగుళాల మనిషిని అనుకోండి. ఈ కేడెం అనేది సుమారుగా 6 అడుగులు ఉంటుంది, పైనుంచి కింద వరకు ఉంటుంది. అది నా ఎడమ దండ చేతి కట్టుకుంటాను నేను. కట్టుకుని అలా పెట్టుకున్నప్పుడు ఇటువైపు కానీ ఏది నన్ను తాకడానికి లేదు, నన్ను ఎవడు ముట్టుకోలేడు. నా చెయ్యి ఇటు తిప్పితే ఇటు ఎవడు ఏం చేయలేడు. నేను ఎటు తిరిగితే ఆ వైపు నుంచి, శత్రువు వద్ద నుంచి నన్ను కాపాడగలిగినటువంటి దాన్ని కేడెం అంటాం. ఇక్కడ అంటాడు, దేవా నా కేడెము మోయేవాడు నువ్వు, నన్ను రక్షించేవాడు నువ్వు. ఇన్ ఆల్ యాంగిల్స్, ఇన్ ఆల్ సైడ్స్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ మై బక్లర్ లార్డ్. బక్లర్ అంటే డాలు. యు ఆర్ గోయింగ్ టు బికమ్ మై షీల్డ్ లార్డ్. షీల్డ్ అంటే కేడెం. నువ్వు నాకు కేడెమయ్యా అని ఇలా అన్నాడు. ఏమన్నాడు చూడండి. యథార్థ హృదయాలను రక్షించేవాడు నువ్వు మమ్మల్ని రక్షిస్తావు. అదే సమయంలో దుష్టుల చెడుతనాన్ని మాన్పుతావు. దుష్టుల చెడుతనాన్ని మాన్పడం అనేది డిఫెన్స్లో 2వ భాగం. చెప్పాను అనుకుంటున్నాను, అర్థమయ్యేట్టు. పర్వాలేదా? అర్థమైందా? అంటే వాదనలు పెట్టుకోమనా నా ఉద్దేశం? రండి తేల్చుకుందామని చెప్పమన్నా? సువార్త నేను కాపాడుతానన్నా? దీనికి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ పౌలు గారు ఇచ్చాడు. ఒక అద్భుతమైన ఉదాహరణ చూపించాడు. రండి వెళదాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 28వ అధ్యాయం
17వ వచనం నుండి 28వ వచనం వరకు రాయబడిన ఈ పదాలన్నీ పాల్స్ డిఫెన్స్ టు ద గాస్పల్ ఇన్ రోమ్. రోమాలో సువార్తను ఆయన డిఫెండ్ చేసినటువంటి సందర్భం ఇది. ఇంటికి వెళ్ళాక చదవండి, ఎంత అద్భుతంగా ఆయన చెప్తాడు. ఉదాహరణకి ఇలా అంటాను, 17వ వచనం చూడండి. 3 దినములైన తరువాత అతడు యూదులతో ముఖ్యులైన వారిని తన వద్దకు పిలిపించెను. రోమ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరైతే ప్రామినెంట్ పీపుల్ ఉన్నారో, లీడర్స్గా ఉన్నారో వాళ్ళని పిలిచాడు. వాళ్ళందరినీ పిలిచిన తర్వాత వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు? నేను మిమ్మల్ని పిలవడానికి గల కారణం ఏమిటో చెప్పాడు. చెప్తూ ఇలా అన్నాడు. చూడండి ఏమన్నాడు ఆయన. సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదీ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడి తిని. యథార్థం ఇది. సువార్తకు మనం డిఫెండ్ చేసుకోవడం, సువార్తను అంటే యథార్థతను మాట్లాడడం అని అర్థం. నీకేం తెలియదు పో, అది కాదు. నేను ఏ తప్పు చేయలేదు, సువార్తకు నేను నష్టం కలుగు చేయలేదు, మీ పితరాచారాలకు నేనే నష్టం కలుగు చేయలేదు, ప్రజలకైనా ప్రతికూలంగా ఏది మాట్లాడలేదు నేను. కానీ యెరూషలేము నుండి రోమీయులు ఖైదీగా అప్పగించబడ్డాను. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదీ లేనందున నన్ను విడుదల చేయగోరారు. యథార్థమేగా. ఇక్కడ డిఫెన్స్ అనే పదానికి ఒక ప్రాచుర్యమైన అర్థం ఏమిటంటే, నువ్వు నీ వ్యక్తిగత జీవితం యథార్థంగా ఉండడం. నీ సాక్ష్యం సువార్తను డిఫెండ్ చేస్తుంది. మనం వాదించడం వల్ల కాదు, నీ సాక్ష్యమే ప్రభు ఎవరో చెప్తుంది. ఆయన ప్రేమస్వరూపి ఎలా తెలుస్తుంది? ఆయన నీతి స్వరూపి ఎలా తెలుస్తుంది? ఆయన స్వచ్ఛ స్వరూపి ఎలా తెలుస్తుంది? ఆయన మహిమా స్వరూపి ఎలా తెలుస్తుంది? చెప్పండి. వాళ్ళ ఇంటి పేరు అన్నంవారండి. వారింటి పేరు అన్నంవారు. అన్నం అంటే అందరూ చెప్పండి. తినడానికి ఏమీ లేని రోజుల్లో ఆ ఇంట్లోనే అన్నం ఉండేదన్నమాట. వాళ్ళు మాత్రం అన్నం తినేవాళ్ళు అనుకుందాం. సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత మేమెవరో అన్నం తినట్లేదండి ఇప్పుడు. ఆ ఇంటి పేరుకు తగినట్టు కాదుగా. క్రైస్తవుడు అనేవాడు నిర్దోషిగా ఉన్నప్పుడు, యథార్థవంతుడిగా ఉన్నప్పుడు, నేను ఏ నేరం చేయలే, నేను మిమ్మల్ని విమర్శించలా, నాలో మరణానికి తగింది ఏదీ లేదని వాళ్ళు అన్నారు. ఎవరు చెప్తున్నాడు? ఏ యూదులైతే యెరూషలేములో ఉన్నారో ఆ యూదులను పిలిచాడు. వాళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదు. తన జాతికి చెందిన వాళ్ళని పిలిచాడు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. జరిగిన సంగతి అంతా చెప్పాడు. చెప్పాక ఏమన్నాడు? యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకుందును అనవలసి వచ్చెను. నేనెందుకు కైసరుతో చెప్తాను అన్నాను అనంటే, యూదులు మాటి మాటికి అడ్డం చెప్తున్నారు. నేరం లేదు ఇతనిలో అని న్యాయాధిపతులు చెప్తా ఉంటే వారి మాటకు అడ్డం పడుతున్నారు యూదులు. అప్పుడు అన్నా నేను,
అయితే నేను కైసరుతో చెప్పుకుంటానని. అందుకు ఇక్కడికి వచ్చా. ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? నేనన్న మాట. అప్పుడు వాళ్ళు అన్నారు, చూడండి వాళ్ళు ఏమన్నారు అని, అయినను ఇందువలన నా స్వజనుల మీద నేరము మోపవల్లని నా అభిప్రాయం కాదు. 19వ వచనం. మీరు నా స్వజనులు. నేను ఇప్పుడు కైసరు ఎదుట ఏం చెప్తాను? యూదులు నా మీద నేరం మోపారయ్యా అంటే మీ మీద నేరం మోపినట్టు మీరు ఫీల్ అవుతారు రేపు. కానీ అది కాదు నేను అంది. ఎవరైతే న్యాయానికి అడ్డం పడ్డారో వాళ్ళ గురించి చెప్పాను, అయ్యా నేను కైసరు ఎదుట చెప్పుకుంటానని. అంతేగాని మీ మీద నేరం మోపడానికి నేను ఇక్కడికి రాలా. యథార్థాన్ని ఉన్నది ఉన్నట్టుగా వారికి అర్థమయ్యేట్టు చెప్పడం అనేది, దానికి తెలుగులో వాదన, ఆర్గ్యుమెంట్ అనే పదం వాడారు. ఆర్గ్యుమెంట్, డిఫెన్స్ అనే పదాలు అవి. అంటున్నప్పుడు 20లో అంటాడు, ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవల్లని పిలిపించి తిని ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాడు. గొలుసులున్నాయి, ఇలా చూపించాడు. ఈ చైన్స్ ఎందుకు అనుకుంటున్నారు? ఇశ్రాయేలు నిరీక్షణ కోసమే. ప్రభు వస్తాడని, మెస్సయ్య అంటారని, మానవులను ఆయన శత్రువు బారి నుంచి విడిపిస్తాడని, ఆయన వలనే యూదులకు నిజమైన ఆత్మ సంబంధమైన స్వాతంత్రం వస్తుందని ఎదురు చూశారు మన పితరులందరూ, ప్రవక్తలందరూ. ఆ నిరీక్షణ కోసం నేను ఈ సంఖ్యలలో ఉన్నా, ఈ గొలుసుల్లో ఉన్నా నేను. అంతేగాని వ్యక్తిగతంగా నేరం చేసి కాదు. నేనే తప్పు చేయలా. నేను ఎందుకున్నాను అంటే మీ నిరీక్షణ కోసం నేను ఇందులో ఉన్నా. ఈ విషయంలో మాకేం పాలు పంపులు లేవు అని మీరు అనుకుంటారేమో. కాదు, నేను మీ కొరకే ఈ చైన్స్లో ఉన్నాను అని చెప్పాడు. నేరం మోపడానికి ఆస్కారం లేని విధంగా చెప్పేదాన్ని ఆర్గ్యుమెంట్ అంటారు. మనం మాట్లాడిన దాంట్లో నుంచి లోపాలు కనిపెట్టడం అనేది ఆ లాయర్ చూస్తుంటాడు. మన ఆర్గ్యుమెంట్లో ఏ తప్పులు ఉన్నాయి, ఏం తొందరపడి మాట్లాడాం, వాటిని ఎత్తుకుంటాడు వాడు. ఎదటివాడు, ఎదురాడేవాడు మన దానిలో ఎంతైనా తప్పు కనిపెట్టలేనంత యథార్థతలు ఎవడు తప్పు కనిపెట్టలేడు, అనుమానం లేదు. దాన్ని డిఫెన్స్ అంటాం చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూసారా? 21లో, యోదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, మరియు ఎవరినూ చెప్పుకొనూ లేదు. ఇంతవరకు మాకేం ఇన్ఫర్మేషన్ లేదు. ఒక్క లెటర్ కూడా నీ గురించి విరోధంగా రాలా. వాళ్ళు చెప్పి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఆయనను ఈ విషయమై నీ అభిప్రాయం నీ వలన వినగోరుచున్నాము. ఈ మతభేదంను గురించి అంతటా ఆక్షేపణ చేస్తున్నారు, అంత మట్టుకు మాకు తెలుసు. ఇదేదో మతభేదం, ఇది అంతటా వినపడతా ఉంది, అంతవరకు మాకు తెలుసు, కానీ ప్రత్యేకంగా నీ గురించి మాకేం తెలీదు అని ఒకరోజు నిర్ణయించి మీ దగ్గరికి వస్తాం, అప్పుడు చెబుతురు కానీ అన్నారు. ఇప్పటి వరకు తన చరిత్రను గురించి డిఫెండ్ చేసినటువంటి పౌలు గారు ఇప్పుడు అసలు మూల కారణమైనటువంటి కేసు గురించి డిఫెండ్ చేయడం ప్రారంభించాడు. మూలం ఏంటి? మతభేదం అని మీరు అన్నారుగా. మతభేదం అన్నదాన్ని ఆయన ఇప్పుడు కాదని, లేఖనమని, ఎదురు చూస్తున్న నిరీక్షణని, వాళ్ళ కళ్ళు తెరిపించడం అనేది డిఫెండ్ అనే పదం. అందుకోసం ఏమన్నాడో చూడండి. అతనికి ఒక దినము నియమించి
అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. 23వ వచనం. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గురించి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచు ఉండెను. డిఫెన్స్ లాయర్కి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఎదటి వాడిని ఒప్పించడం అనేది. నేరం చేశాడని నేరం మోపినవాడు సహితం ఒప్పుకునేట్టు, న్యాయాధిపతి ఒప్పుకునేటట్టు, ఎవరైతే ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఉంటారుగా వాదించేవారు ప్రతివాది, అతను కూడా ఒప్పుకునేటట్టుగా చెప్పడం. నాకు ఈ వచనాల దగ్గర ఏమనిపించిందంటే, ఈరోజు పౌలు మాట్లాడుతున్న మాట బస్సలో ఎమ్మాయి మార్గంలో ప్రభు మాట్లాడిన మాటలు అవి. ఉన్నాడా? ఆ రోజు పౌలు ఉన్నాడా? లేడుగా. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. మోషేయు 24:27 లూకా సువార్త. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇదే మాట ఇక్కడిది. ప్రభు ఆ రోజున వాళ్ళిద్దరితో ఏం మాట్లాడారో అదే వాళ్ళు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పునా నేను, వాట్ వాజ్ రిటన్, వాట్ వాజ్ సెడ్, దట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ డిఫెన్స్. ఏదైతే వ్రాయబడిందో, ఏది పూర్వం జరిగిందో, జరిగిన దాన్ని తీసుకొచ్చి నిలబెట్టడం. ప్రభు ఎమ్మాయి మార్గంలో ఏం చెప్పారో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పాడు. ఆయన నోటి మాటను ఎదిరించగలిగిన వారెవరు? ఆయన నోటి మాటను ఎదిరించగలిగిన వారెవరు? ఇది హిస్టారికల్ ఇన్సిడెంట్. అంతేకాదు, చరిత్రలో ప్రవక్తలు చెప్పిన మాటలు, మోషే చెప్పిన మాటలు ప్రభువుని గురించి ఏం చెప్తున్నాయి, ప్రభు వాటన్నిటిని ఎలా నెరవేర్చారు, అవన్నీ చెప్తూ వచ్చారు. అసలు దీన్ని క్రిస్టాలజీ అంటారు. క్రిస్టాలజీ అంటే క్రీస్తులో దైవత్వం ఏమిటో చూపించడం. ప్రవక్తలందరూ దేవుడు మానవుడు కావాలనుకున్నారని, ఆయన మానవుడై వస్తే ఏమేం జరుగుతాయో, ఎక్కడ పుడతాడో, ఎలా జీవిస్తాడో, ఎలా ప్రసంగిస్తాడో, ఎలా చెప్తాడో, యెషయా గ్రంథం 42వ కీర్తన అది, 42వ అధ్యాయం అది. ఇదిగో నా సేవకుడు, సత్యమును బట్టి న్యాయం కనపరుస్తాడు, ఆయన కంఠస్వరం వినపడదు, ఆయన నలిగిన రెల్లుని విరవడు, మకమకలాడు జనపనార ఒత్తిని ఆర్పడు. రేపు బ్రదర్స్ ప్రేయర్ మీటింగ్లో చెప్పబోయే ఒక అంశంలో ఒక టాపిక్ అది. అది ఆలోచిస్తూ ధ్యానిస్తున్నప్పుడు భలే కన్నీళ్ళు వచ్చినాయి. ప్రభుతో మనల్ని మనం పోల్చుకోవడం. ఇక్కడికి వద్దాం. మోషే ఏం చెప్పాడు, ప్రవక్తలందరూ ఏం చెప్పారు, వీటన్నిటినీ మీకా ఏం చెప్పాడు, కీర్తనాకారుడు ఏం చెప్పాడు, ఒక్కొక్కటి తీసుకుని వచ్చి ఆయన కన్యకకు జన్మిస్తాడు అన్నారు, ఆయన బెత్లెహేములో పుడతాడు అన్నారు, ఆయన నజరేయుడు అనబడతాడు అన్నారు, ఆయన ఇలా జీవిస్తాడు, ఆయన సాత్వికుడు దీన మనసు గలవాడిగా ఉంటాడన్నారు, ఆయన గాడిదనెక్కి యెరూషలేముకు వస్తాడన్నారు, ఆయన అన్యాయపు తీర్పు పొందుతాడన్నారు, ఆయన చనిపోతాడన్నారు, ఆయన ధనవంతుల సమాధిలో పెట్టబడతాడన్నారు. ఇవన్నీ ఒక్కొక్కటి ప్రభువుని గురించి చెప్తున్నప్పుడు ఏమవుద్ది? కేసు మొత్తం వీగిపోద్ది.
ఇంత కష్టం ఉంటుంది మనసులో వాడికి. కానీ ఒక్కొక్కటి చెప్తా ఉన్నప్పుడు వాళ్ళ అంతరంగాలన్నీ స్పష్టంగా సంగతిని అర్థం చేసుకోవడం. ఇక ఎదురాడలేరు, ఇంకా మాట్లాడలేరు. కేసు కొట్టేస్తున్నానంటారే, అలాగనమాట. అందుకోసం నేను నియమించబడ్డ ఆ కృపలో మీరు పాలివారు. పౌలు ఎలాగూ జీవించాడో ఫిలిప్పీ సంఘస్థులు అలాగే జీవించారన్నమాట. పౌలు ఎలా సువార్త చెప్పాడో ఫిలిప్పీ సంఘస్థులు అలాగే సువార్త చెప్పారు. పౌలు ఎలాగూ డిఫెండ్ చేశాడో ఫిలిప్పీ సంఘస్థులు అలాగే డిఫెండ్ చేశారు. ఆ తరువాత అపోస్తల కార్యాల గ్రంథంలో 28వ అధ్యాయం 24-25 వచనాల్లో అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు, జ్ఞాపకం పెట్టుకోండి, కొందరు నమ్మారు అంటే రక్షించబడ్డారు, కొందరు నమ్మల, తిరస్కరించారు. న్యాయాన్ని కూడా తిరస్కరిస్తారు, సత్యాన్ని కూడా తిరస్కరిస్తారు, మహిమను కూడా తిరస్కరిస్తారు. వాస్తవం అది. తిరస్కారం అనేది అపవాదికి సంబంధించింది. తిరస్కారం అనేది పాతాళానికి చెందింది. వారు తిరస్కరిస్తారు. తిరస్కరించిన వారు సహితం ఎదురాడలేని వచనాన్ని పౌలు నోట ప్రభు ఉంచాడు. అది మీరు చూడండి, 28వ అధ్యాయం 26వ వచనం. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని నేను ఎందుకు వచ్చాననుకుంటున్నారు మీ దగ్గరికి? మీరు వినరని ఆయనకి తెలుసు, చూచి కూడా గ్రహించరని తెలుసు, అయినా వెళ్ళి చెప్పమన్నాడు. అందుకు వచ్చా మీ దగ్గరికి. ఇది యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని గుర్తు చేస్తున్న సందర్భం ఇది. ప్రభు అన్నాడు, నా కొరకు ఎవరు వెళ్తారని. నన్ను పంపు ప్రభు అన్న తరువాత వెళ్ళు. వారు వింటారు, చూస్తారు, గ్రహించరు, వాళ్ళ చెవులు మందమయ్యాయి, వాళ్ళు హృదయాలు కొవ్వు పట్టినాయి, వెళ్ళు అంటాడు. అయినా సరే నేను పంపుతున్నా. సువార్త చెప్పడం అనేది మన బాధ్యత. వినడం వినకపోవడం వాళ్ళకు సంబంధించింది. ఈ లేఖనం చెప్పిన తరువాత వారేమంటారు? ఏం మాట్లాడగలరు? అది పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట నిజమే. 27వ వచనం చివరి భాగం. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక, వారు దాన్ని విందురు. ఇది మంది. మనం విన్నాం. యూదులు నిరాకరించారు, మనకి సువార్త వచ్చింది. వీఆర్ సేవ్డ్, మనం రక్షించబడ్డాం. వారు నిరాకరించిన వారు, మనం అంగీకరించిన వారు. అంటే వినేవారికి విశ్వాసాన్ని బలపరచడం అనేది రెండవ భాగం. ఇప్పుడు ఎదురాడేవారు తిరిగి మాట్లాడలేనంతగా వాక్యాన్ని ఎత్తి చూపించారు. మీ గురించి ముందే చెప్పాడు ఆయన. అందుకనే ఈ వాక్యం అన్యజనుల వద్దకు వెళ్ళింది. వారు వింటారు, వారు రక్షించబడతారు. మన మీద ప్రభువు అనాది కాలంలో ఉంచిన నమ్మకం ఇది. ఇప్పుడు మొదటి భాగం వాదించుటకు అనే పదం అయిపోయింది. ఇప్పుడు రెండవ భాగం దగ్గరికి వద్దాం. ఫిలిప్పీ పత్రిక 4
మొదటి అధ్యాయం 7వ వచనం. సువార్త పక్షమున వాదించుటకును దానిని స్థిరపరచుటకు, దీన్ని కన్ఫర్మేషన్ అంటారు. కన్ఫర్మేషన్, కన్ఫర్మింగ్ అనే పదాలు. దీన్ని స్థిరపరచటం అని, దృఢపరచటం అని, బలపరచటం అనే పదాలు ఇవి. స్థిరపరచడం, దృఢపరచడం, బలపరచడం అనే 3 పదాల సముదాయం ఇది కన్ఫర్మేషన్ అంటే. స్థిరపరచడం అనే పదం వినటం వేరు, విన్న తరువాత వారు నమ్మటం వేరు. నమ్మాక ఆ నమ్మకాన్ని దృఢపరచటం, స్థిరపరచటం, బలపరచటం అనేవి ప్రత్యేకమైన ఆత్మీయమైన పనిది. అది యథార్థమైన జీవితానికి సంబంధించింది. ఇది వాక్యాన్ని ఎత్తి చూపించి వారికి మరింత ఊరట, బలం చేకూర్చబడడం. నేను ఓ సంఘటన మీతో చెప్తాను. రక్షించబడిన తరువాత కొంతకాలం అయింది. అప్పటి వరకు నాకు వాక్యం, ప్రార్థన ఇవి తప్ప నా మనసులోకి ఒక్క వేరే ఆలోచన కూడా రాల. 3 సంవత్సరాల కాలం నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకోవడానికి వాక్యం చదువుకుంటూ, లోపాలు చూసుకుంటూ, క్షమాపణ కోరుకుంటూ కొనసాగుతూ వచ్చాను. బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన అర్థమవుతూ ఉంటే భలే సంతోషిస్తూ వచ్చాను. కరెక్ట్గా 2 సంవత్సరాలు దాటినట్టుంది. ఆ టైంలో ఒక రోజున ఏదో చెడు తలంపు వచ్చింది మనసులోకి. విలవిల ఆడిపోయా. విలవిల ఆడిపోయిన వాడిని ప్రక్కనే ఉన్నారనమాట ఆయన, తమిళియన్ యేసునేసన్ గారిని. ఆయనతో అన్నాను, మామగారు అన్నా, చెప్పలుడు అన్నాడు. అది కాదు మామగారు, ఇదేంటి, రక్షించబడ్డాను కదా, నాకేంటి చెడతలంపు వస్తుందన్న. ఫస్టే ఎవరు లేరు నాకు చెప్పేవాళ్ళు. ఆయన ఇలా చూసి, అట్టగా అయితే అసలు నీ మారుమనసు కాదనమాట అన్నాడు. ఇంకంతే నీరు గారిపోయా. ఏం అర్థం కాల, నెమ్మది లేదు. వెళ్తా, మోకరిస్తా, ప్రార్థన చేస్తా, ఏడుస్తా, ఏం రాదు, నెమ్మది లేదు. గలిబిలి గందరగోళం అయిపోయింది. ఏం అర్థం కావట్లా, విలవిలాడిపోతున్నా. అలాంటి సమయంలో నా స్నేహితుడు ఒకడు వచ్చాడు. వచ్చి, ఏంటి అలా ఉన్నావు అన్నాడు. ఏమి లేదయ్యా అన్న. చెప్పు, ఏమిటి చెప్పా, ఇలా జరిగిందని. పక్కపక్క నవ్వి, ఎవరు చెప్పారు నీకు ఈ మాట అన్నాడు. మామయ్య చెప్పాడన్న. పాపం ఆయనకు అవగాహన లేదు. వాక్యంది అన్నాడు. వాక్యంది అని రోమపత్రిక తీయమన్నాడు. ఏడవ అధ్యాయం.
23వ వచనం. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనపడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని. ఈ వచనం చూపించాడు అని ఊరుకోకుండా మరొక వచనం కూడా ఆయన చూపించాడు. 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. వెంకటరత్నం, ఈ దేహం ఉన్నంత వరకు అవి ఉంటాయ్యా, అవి ఎక్కడికి పోవో, అవి వస్తూ ఉంటాయి. కానీ వాటిని గూడు కట్టుకోనివ్వకుండా మనం ఉండాలి, అంతవరకే. రాకుండా ఉంటాయా? పక్షులు తల మీద ఎగరకుండా మనం ఏం చేయలేము, అవి వచ్చి నెత్తి మీద గూడు కట్టుకోకుండా మాత్రం మనం చేయాలి అన్నాడు. శరీర నియమం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది, ఆకర్షిస్తూనే ఉంటుంది నీ కళని. అలా ఆలోచనలతో నిన్ను చెరపట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నువ్వు ఆత్మానుసారంగా ప్రవర్తించేవా, అప్పుడు శరీరెచ్చి నెరవేర్చవయ్యా అన్నాడు. బా, ఎంత ఊరట కలిగిందో, ఎంత ఊరట కలిగిందో. ఆ తరువాత భక్తుల జీవితాలు చదువుతున్నప్పుడు వాళ్ళకు వచ్చిన తలంపులు, వాళ్ళు పడిన వేదన, వాళ్ళు గిలగిల్లాడిపోవడం, ఇవన్నీ చూసి అప్పుడు అనుకున్నా, ఓ దిస్ ఈజ్ ఆల్ కామన్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్ అనుకున్నా. ప్రతి విశ్వాస జీవితంలో సహజం అన్నమాట. అవునా? ఏం చేశాడు అతను? విశ్వాసాన్ని దృఢపరిచాడు, స్థిరపరిచాడు. నమ్మిన వాళ్ళని గాలికి వదిలిపెట్టలా, వాళ్ళ మీద దాడి చేస్తారే. ఒరే, ఎంత నమ్ముకున్న తర్వాత పరలోకం లేకపోతే ఏమైపోతావురా? అసలు నువ్వు ఏం కోల్పోతున్నావో తెలుసా లోకంలో? ఎంత పిచ్చోడురా నువ్వు. టీవీ సీరియల్ చూడటం మానేసావా? అవ్వా. జియోగ్రఫికల్ ఛానల్ చూస్తున్నావా? అది కూడా చూడలేదా? అరే రే రే రే, అసలు ఎటువంటి కార్టూన్ నెట్వర్క్ వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? ఈ మధ్యకాలంలో అసలు ఒక సీరియల్ మొదలుపెట్టారా, మన ఊళ్ళోనే తీస్తున్నారు షూటింగు. నేను చూడట్లా. చాలా పోతున్నావు, చాలా నష్టపోతున్నావు, చాలా పోగొట్టుకుంటావు. ఏంటో ఇవన్నీ ఇంత పిచ్చతనం వినేది? రా నువ్వు రా. అబ్బాయి, ఇప్పుడు కాదు, నీకు తెలియదురా, అసలు అక్కడ ఏమి లేదురా బాబు, ఉట్టిదేరా. చచ్చిన తర్వాత తక్కుడు బిక్కుడు ఎవడు చూశాడరా? గాలిలో కలిసిపోద్ది బాబాయ్, అంతవరకేరా అంటున్నప్పుడు ఈ గిలగిల్లాడిపోతాడు. అవునా? ఆరాధన వాక్యం, బలవార్తం అన్నీని ఇంటికి వెళ్తారు వీళ్ళు. ఏం చెప్పాడు మెనయ్య అంటారు వాళ్ళు. ఎవరు? ఏం చెప్పాడమ్మా మెనయ్య? దేవుడు అన్నాడా? పరలోకం అన్నాడా? ఆయన వస్తాడన్నాడా? ఏడు ఇంతవరకు రాలేదే. ఇదిగో పిచ్చమొహమా, పేరంటానికి వెళ్లకుండా, పెళ్ళికి వెళ్లకుండా, 10 మందితో సరదాగా ఉండకుండా, అసలు ఇది వరకు నువ్వు వచ్చావంటే మీ వాళ్ళందరూ అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళు, ఎన్ని జోక్స్ వేసేదానివి, అవన్నీ మానేసి ఏంటి నువ్వు ఇప్పుడు ఇట్టు తయారయ్యావు? పిసదానా, అక్కడ దేవుడు లేడు, ఏమి లేదు, అంతా కలిసిపోవటమే. ఏదో ఈ భూమి మీద మంచి చెడు జాగ్రత్తగా ఉండటం కోసం ఏర్పరిచిన పద్ధతులే కానీ ఇంతకు మించి ఏమి లేదే బాబు అంటాడు. ఇప్పటిదాకా ఆరాధన చేసిన వాళ్ళు, ప్రేమ స్వరూపి, నీతి స్వరూపి, సత్యస్వరూపి, మహిమ స్వరూపిని ఆరాధన చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ స్వరూపం లేకుండా పడతారు కింద. ఆ టైంలో నువ్వు వెళ్తావు ఇంటికి. వెళ్ళిన తర్వాత ఏంటమ్మా ఎట్టున్నావంటే, ఇట్టన్నాడక్క, అట్టాగే అంటాడమ్మా. ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేస్తాడమ్మోడు. అమ్మయ్య, ఊపిరాలా? అవును, మనం ఈ భూ సంబంధమైన వాటి విషయమే నిరీక్షణ కలిగి ఉంటే లోకంలో ఉన్న వాళ్ళందరికంటే దౌర్భాగ్యులం కదమ్మా మనం. పునాదులు గల ఆ పట్టణం కోసం కదా మనం ఎదురు చూడాలి. ఏమైంది విశ్వాసం? ఏమైంది? దృఢపరచబడింది, బలపరచబడింది, స్థిరపరచబడింది. మళ్ళా లేచి మీరు అలా మాట్లాడుకుంటానే ఉండండి, అన్నం పెడతాలే తినండి. ఆడంటాడు, ఒరే బాబు ఎందుకు వచ్చిందిరా, అవి చూసావనుకో నువ్వు, చూస్తూ ఉంటే బుర్రంతా పాడవుద్ది. నువ్వు కూర్చుని బయాలజీలో ఆలోచన చేస్తూ ఉంటావు, రేపు అప్పచెప్పాల్సిన పాఠం. జువాలజీలో ఆలోచిస్తుంటావు, కానీ నీ కళ్ళ ముందు పాపం వాడు బతికాడా సచ్చాడా,
సీరియల్లోడు. ఎందుకు వచ్చిందిరా పాఠం గుర్తు లేకుండా, పాఠం చదవనివ్వకుండా అది గుర్తొచ్చి దీన్ని పాడు చేయటం ఎందుకురా? నేను చూడను బాబు, ఇప్పుడే మా అన్నయ్య చెప్పాడు, వాళ్ళు అట్టగా చెప్తారులే చూడబాకరా అని. లోక వార్తలు పాడు చేస్తాయి. అంతేకాదు దుష్ట సాంగత్యం మంచి నడవని చెడుపుతుందని చెప్పాడు మా అన్న. ఎలబాక అటువంటి జోలికని చెప్పాడురా, నేను రాను రేపటి నుంచి నీ దగ్గరికి. ఇవన్నీ ఏంటి చెప్పండి? ఎవరైతే ఆ మాట చెప్పి నీ అంతరంగంలో ఉన్న విశ్వాసాన్ని స్థిరపరిచారో, దృఢపరిచారో, అది మినిస్ట్రీ. తెలియకుండా జరిగే మినిస్ట్రీ ఇది. మన నోటితో మన ప్రక్కనున్న వాళ్ళని, మన పొరుగు వారిని, మన ఇంట్లో వాళ్ళని, ఈ మినిస్ట్రీ నేను చేస్తున్నాను, అందులో మీరు కూడా పాలుభాగస్తులు అన్నాడు పౌలు గారు. ఇప్పుడు స్థిరపరచడం, దృఢపరచడం అనే వాటికి 1-2 ఉదాహరణలు నేను మీకు చూపిస్తాను. నాతో పాటు రండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 31-32 వచనాలు. ఈ పురీము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వరోషు యొక్క రాజ్యమందంతటా 127 సంస్థానముల్లోనున్న యూదులందరికీ వారి క్షేమము కోరునట్టియో విశ్వాసార్థములగునట్టియో మాటలు గల పత్రికలు పంపెను. ఈలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞచేత ఈ పురుము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను. ఇలా అంటాను, జాగ్రత్తగా వినండి. ప్లీజ్ కన్ఫర్మ్ దిస్ ట్రూత్ ఇన్ యువర్ మైండ్ ఫర్ ద సేక్ ఆఫ్ గ్లోరీ. హామాను యూదులందరికీ మరణశిక్షను శాసనంగా చేశాడు. అపవాది మానవ జాతి అంతటికీ మరణశిక్షను ఖరారు చేశాడు. ఎస్తేరు, మొర్దుకై ఆనాటి యూదులు ప్రార్థించారు. ఎస్తేరు తెగించి రాజు యొక్క సముఖానికి వెళ్ళి రాజుతో మాట్లాడింది. హామాను యొక్క కుట్రంతటినీ రాజుకు చెప్పింది. అదే సమయాన్న మరణశాసనం ఇంకా మిగిలి ఉండగానే 127 సంస్థానాలకి మరణశాసనం వెళ్ళినప్పుడు వెళ్ళిన మరణశాసనానికి వేరుగా కొద్ది రోజుల్లోనే యూదులందరినీ సంహరించాలని యూదుల శత్రువులైన వాళ్ళు సంసిద్ధులు అవుతూ ఉండగా మరో శాసనం వెళ్ళింది. అదేమిటంటే యూదులైన మీరు మీ విరోధులను సంహరించండి అని. యూదులైన మీరు మీ విరోధులను సంహరించండి అని. అంతే. ఇప్పుడు విరోధి లేడు. యూదులను చంపదగినటువంటి విరోధి ఎవడూ లేడు. 127 సంస్థానాల్లో మొత్తం అందరూ చచ్చిపోయారు. మానవునికి మరణశాసనం రాసిన వాడి మరణం సిలువలో ఆయన మరణం ద్వారా సాధించాడు. ఆయన మరణానికి మరణం విధించింది సిలువ, నా ప్రియరక్షకుని మరణం. అపవాదికి మరణం విధించిన సమయం సిలువ, వాడి తల చితక్కొట్టబడిన సమయం. అంతే. యోధులు స్వతంత్రులు. ఆ రోజు వచ్చింది, కానీ ఒక్క కుక్క కూడా యూదుల మీద మొరగల. ఒక్క వ్యక్తి కూడా పూచిక పుల్లైన యూదుల మీద చేయెత్తల. విశ్వాసముంచిన వాని మీద అపవాది కానీ వాడి దురాత్మల సమూహాలు కానీ నిత్య నాశనానికి పంపడానికి మరణానికి చెందిందేది వాళ్ళ మీద పెత్తనం చేయకుండా మరణంలో నుంచి మనల్ని జీవంలోనికి దాటించి తీర్పులోనికి రానివ్వనటువంటి దేవుని యొక్క మరణ పునరుద్ధానాలు ఎలాగో ఆ రోజు యూదుల జీవితాల్లో స్పష్టంగా
హామాను విధించినటువంటి మరణ శాసనం నుంచి విడిపించిన తరువాత ఆ రోజుని మీరందరూ కలిసి ఏం చేయాలి? పండగ చేయండి. అంటే పండగ చేయండి అంటే తినండి తాగండి అనా? ఈ రొట్టె ద్రాక్షరసం దేనికి గుర్తు? ఫర్ డెలివరెన్స్, విమోచన గుర్తు. విమోచనకు, రక్షణకు గుర్తు. అది సెలబ్రేట్ చేస్తున్నాం మనం. అది యూదుడైన వాడు బ్రతికున్నంతకాలం, యోధా జాతి భూమి మీద ఉన్నంతకాలం, ఫలానా సంవత్సరంలో, ఫలానా కాలంలో, ఫలానా సమయాన్న శత్రువుల చేతి నుంచి దేవుడు కాపాడాడని వాళ్ళందరూ దాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తారు, స్తుతిస్తారు. ఆ సంఘటన యూదుల మనసులలో స్థిరపరచడం అనేది ఆనాటి ఆజ్ఞ ద్వారా రాసినటువంటి లేఖన శాసనం ద్వారా, ఒక లేఖ మీద రాసిన శాసనం ద్వారా దాన్ని స్థిరపరచడం అనేది ఎస్తేరు కాలంలో జరిగింది. అదే రీతిగా మన విశ్వాసం స్థిరపరచబడడం, మన నిరీక్షణ స్థిరపరచడం అనేది సువార్త ప్రకటించిన తరువాత నువ్వు నేను చేయవలసిన పని. ఇందులో మీరు నాతో కూడా పాలువారు అని చెప్పాడు ఆయన. చూద్దాం రండి. యూదులకు, రక్షించబడిన యూదులకు తోటి యూదుల నుండి చాలా థ్రెట్ ఉండేది మానసికంగా. అలా థ్రెట్ ఉన్నప్పుడు అరే ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టేసి, సున్నతి వదిలిపెట్టేసి ఏంటయ్యా మీరు, అరే రే 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 అసలు మీకేం జ్ఞానం లేదా? పితరులు ఆచరించినటువంటి ధర్మశాస్త్రాన్ని విడిచి విశ్వాసం అంటారేంటయ్యా? ఏమన్నా జ్ఞానం ఉందా మీకు అని విశ్వాసం ఉంచిన యూదుల మీద విశ్వాసం ఉంచిన యూదులు దాడి చేయడం అనేది జరిగేది ఆ రోజుల్లో. దానికి వాళ్ళని డిఫెండ్ చేస్తూ, వీళ్ళని స్థిరపరచుతూ పౌలు గారు గలతీ పత్రిక రాశాడు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు. నేను చెప్పున్నదేమనగా, 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఏం ఆర్గ్యుమెంట్ ఇది? అబ్రహాముకిని మోషే ధర్మశాస్త్రం తీసుకున్న నాటికి కాలం 430 సంవత్సరాలట. దేవుడు ఏమన్నాడు? 16వ వచనంలో, అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గుర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనిను. ఆ సంతానము క్రీస్తే. ఆ సంతానం క్రీస్తే. క్రీస్తు ద్వారానే ఎక్కడికి వెళ్ళాలి? ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి దీవించబడాలి, ప్రతి జాతి ఆశీర్వదించబడాలి, ప్రతి జాతి సత్యాన్ని ఎరగాలి, ప్రతి జాతి నీతి స్వరూపుని తెలుసుకోవాలి, ప్రతి జాతి మహిమా స్వరూపం దగ్గరికి రావాలి, ప్రతి జాతి ఆ ప్రేమాస్వరూపి యొక్క ప్రేమను బట్టి రక్షించబడాలి అని నియమిస్తే, ఆ తరువాత 430 సంవత్సరాలకి ఇచ్చిన ధర్మశాస్త్రం దాన్ని కొట్టేస్తుందంటాయా? దేని స్థిరపరిచాడు? ధర్మశాస్త్రాన్ని కాదు, వాగ్దానాన్ని. ధర్మశాస్త్రాన్ని కాదు, కృపని. దాన్ని స్థిరపరచడం కోసం తీసుకుని వచ్చిన
ఆర్గ్యుమెంట్ ఇది. పౌల్లో అసలు ఒక అద్భుతమైన లాయర్ ఉంటాడు. ఏం వాదిస్తాడండి? పాల్ ఇన్ ఆర్గ్యుమెంట్స్ అని గనక మనం అధ్యయనం చేస్తే ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ చెప్తాడు, పిచ్చికిపోద్ది. బిఎల్ చదివిన వాళ్ళకి బాగా అర్థమవుతాయి, ఇంకా నాలాంటి కాకుండా లా చదివిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతాయి. ఎంత బాగా సూక్ష్మంగా చిన్న దాంట్లో కొట్టేస్తాడు, ఎంత త్వరగా కొట్టేస్తాడో చెప్పడానికి లేదు. ఎంత సింపుల్గా చెప్తాడంటే, చూడండి ఒక మాట చూపిస్తాను. రోమపత్రిక 11వ వచనం. ఇక్కడ ఆగాక ఆర్గ్యుమెంట్ చెప్తాను, మనసు పెట్టి వినండి. ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాళ్ళది, ఏమయ్యా ఏమంటున్నారు? శారా వలనైనదే నీ సంతానం, శారా వలనైందే నీ సంతానం అంటే అర్థం ఏంటి? ఇస్సాకు పుట్టినోడే అబ్రహాం పిల్లలు, హాగరుకు పుట్టినోడు పిల్లలు కాదు, కెతురాకు పుట్టినోడు కూడా పిల్లల కింద లెక్క కాదు అని దేవుడే చెప్పాడు కదయ్యా. ఇప్పుడు అన్యజనులందరూ విశ్వాసాన్ని బట్టి అబ్రహాం పిల్లని ఎటు చెప్తున్నాను? బుద్ధి లేదా నీకు? అర్థమైందన్నమాట. శారా ఉపపత్నుల పిల్లలే లెక్కలోనికి రాకపోతే అన్యజనాంగాలైన మీరంతా కూడా ఆయన పిల్లలుగా లెక్కలోకి ఎట్టొస్తారయ్యా మీరు అని అంటే, చిన్న డిఫెన్స్ అండి. చూడండి 11వ వచనం, 4:11 రోమపత్రిక. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన ఆయన నీతి ముద్రగా సున్నతి అని గుర్తు పొందాడు. మరియు సున్నతి గలవారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక ఎవడు మాట్లాడతాడు ఇప్పుడు? అబ్బాయి ఒక మాట అంటున్నాను రా, సున్నతి రైటేరా, సున్నతి పొందిన వాళ్ళే అంటున్నావు. వాళ్ళంతా సున్నతి పొందినా కూడా వాళ్ళు సున్నతి పొందుతారు. ఇప్పుడు వాళ్ళని పిల్లలు కాదన్నావు, రైటే. కానీ ఒక మాట అంట, విశ్వాసం ఉందా సున్నతి ముందా? విశ్వాసం ఉంచిన తర్వాత సున్నతి పొందాడా? విశ్వాసం ఉంచకముందు సున్నతి పొందాడా? విశ్వాసం ఉంచిన తర్వాత అంటే అర్థం ఏంటి? సున్నతి పొందిన వాళ్ళకే కాకుండా పొందని వాళ్ళకి కూడా అతని తండ్రి అంటకు రుజువురా బాబు అన్నాడు. నో ఆర్గ్యుమెంట్, వాయిస్ లేదు ఎవడికి. ఇంత అద్భుతంగా డిఫెండ్ చేస్తూ విశ్వాసాన్ని స్థిరపరచడం అనే పని పౌలు గారు చేశారు. నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఎంత జ్ఞానం ఎట్టించాడని. దైవాత్మ కార్యం అంతే, మనిషి అనుకుని నేర్చుకునేది కాదు, మనిషికి వచ్చినటువంటి తెలివితేటల వల్ల కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుని వలన అనుగ్రహించబడిన కృప. పౌలు అంటున్నాడు ఫిలిప్పీ పత్రికతో, అబ్బాయి స్వార్థ విషయంలో నాతో పాలివారు, వాదించటంలో స్థిరపరచడం కూడా మీరు నాతో పాటు ఈ కృపలో పాలివారు. నేనేమైతే చేస్తున్నానో విశ్వాసులుగా మీరు అదే చేస్తున్నారు. నేను ఇలా అంటాను, స్వార్థ నేను చెప్తున్నా, నేను బలపరుస్తున్నా. ఇదే పని ప్రభాకర్ చేస్తున్నాడు, ఇదే పని బాబురావు చేస్తున్నాడు, ఇదే పని బుజ్జోళ్ళు చేస్తున్నారు, ఇదే పని నారాయణ చేస్తున్నాడు, ఇదే పని ఇక్కడున్న బ్రదర్స్ అందరూ చేస్తున్నారు, సిస్టర్స్ చేస్తున్నారు. నేను ఒక్కడే కాదుగా. ఈ కృపలో మీరందరూ పాలివారు. సడలిన వాళ్ళు, బలహీన పడిన వాళ్ళని
బలపరచడం అనే పని చేస్తున్నాం. ఎవరైనా వాళ్ళ మీద దాడి చేసినప్పుడు, బాబు ఈ ఆర్గ్యుమెంట్ ఇది తప్పు, వాళ్ళు చెప్పే మాట ప్రక్కన పెట్టే, అది కాదు అని వాక్యాన్ని చూపించి వారిని డిఫెండ్ చేస్తున్నాం. ఈ రెండింతల పనులు మనకు అప్పగించబడ్డాయి. ఈ పని మనం చేస్తున్నామా? నాకు బాగా జ్ఞాపకం అండి. నేను రక్షించబడ్డానని తెలిసి ఒక వ్యక్తి వెతుక్కుంటూ ఇంటికి వచ్చాడండి. ఆయన గురించి వినటమే కానీ నాకు ఎప్పుడు పరిచయం లేదు. ఆయన గుడివాడలోనే ఉండేవాడు. వచ్చాడు, రైల్వే క్వార్టర్స్కి వచ్చాడు. వచ్చి ప్రైజ్లాడు తమ్ముడు అన్నాడు. ఫస్ట్ టైం నేను ప్రైజ్లాడు అన్నా భుజం మీద చేసి చాలా సంతోషంగా ఉంది నాకు అన్నాడు. నీ గురించి వింటున్నాను కానీ నువ్వు రక్షించబడ్డావని తెలియగాని ఎంత ఆనందం వచ్చింది తమ్ముడు. కొద్దిసేపు నీతో వెళ్ళాలనిపించి వచ్చానయ్యా అన్నాడు. కూర్చొని మాట్లాడుతూ ప్రార్థనకు ఆవశ్యకత ఏంటో, బైబిల్ యొక్క ఆవశ్యకత ఏంటో, సహవాసం యొక్క ఆవశ్యకత ఏమిటో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళాడు. ఏమవసరం? మారు మనసు పొందిన వాళ్ళు జారిపోతారేమో, విశ్వాసంలో బలహీనలు అవుతాడేమో, గద తనుగుపోయినట్టు తప్పుడు సిద్ధాంతాలు వాళ్ళు తనుగుపోతారేమో. ఈ బాధ్యత సంఘానిది. అందుకే అన్నాడు, వాదించుటేందు స్థిరపరచుటేందు ఈ కృపలో మీరు పాలువారు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, ప్రత్యేకంగా ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో నుంచి 2 మాటలు మేము అధ్యయనం చేయడానికి కృపనిచ్చారు. విన్న మాటలు మా ప్రియుల అంతరంగాల్లో నిలిచి ఉండడం అనుగ్రహించమని మహిమను ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్స్ రండి.